Hello everyone, here we will discuss the Rolle's theorem second problem. Previously we have discussed this one, then we'll discuss one by one problems. Now here the second one, f of x equal to e power x into sin x minus cos x. So before that you have to know the statement of Rolle's theorem. Okay, what is the first point of the Rolle's theorem? The given function is continuous. Always you need to remember. Okay, continuous in closed interval a comma b. And what's the second point here? F of x is differentiable in open interval a comma b. The third point is f of a is equals to f of b. Then there exists at least one value, at least one C belongs to A comma B such that f dash of C is equal to 0. Okay, if you write 2 to 3 times, then you will be remember easy. Now coming to the first point here, if ఇది exponential, all exponential functions are ఏం చెప్పాను continuous. Sin ఉంది, sin continuous ఏ, cos కూడా continuous ఏ, రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినా ఇది కూడా ఏమవుతుంది continuous. అంటే ఇక్కడ చూడు కాంపోజిట్ ఫంక్షన్ as a continuous కాబట్టి now solution we can write here, the function f of x is equals to what here, e power x of, now here sin x minus cos x is continuous, in closed interval 0 comma 5 pi by 4 అని రాయొచ్చు. ఈ ఎక్స్పోనెన్షియల్ కంటిన్యూస్, ఈ టర్మ్ మొత్తము కంటిన్యూస్, రెండింటిని ప్రొడక్ట్ చేస్తున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ టూ కంటిన్యూస్ ఫంక్షన్స్ కూడా కంటిన్యూస్. నేను డైరెక్ట్లీ ఇక్కడ రాశాను కంటిన్యూస్. ఎప్పుడు కంటిన్యూస్ కదని చెప్పాను, tan 0 వచ్చినప్పుడు కానీ, tan కానీ లేదంటే కాట్ కానీ లాగర్థం ఇలా cot 90 ఇయర్ tan 90 చూస్తాను. ఓకే, tan 90 కానీ cot 0 కానీ log 0 ఇవి అన్డిఫైన్డ్ అన్నమాట. ఎట్లా అన్డిఫైన్డ్ అని చెప్తున్నానంటే సింపుల్గా tan 90 వాల్యూ మనం టేబుల్ గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్ కదా, క్యాల్కులేట్ ఎంటర్ చేస్తాం ఇప్పుడు. లేదంటే మాన్యువల్గా చేయాలంటే మనం ఇలా గుర్తుపెట్టుకునే వాళ్ళం ఏంటి, sin 90 బై cos 90. sin 90 వాల్యూ ఎంత 1, cos 90 ఎంత 0, 1/0 ఏమవుతుంది మనకి అన్డిఫైన్డ్ అన్నమాట. ఓకే, సో ఎప్పుడు కానీ ఈ వాల్యూస్ వచ్చినప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. tan cot లాగరిథమిక్ అన్నమాట. ఇంకా రిమైనింగ్ ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఇట్ గోయింగ్ టు బి కంటిన్యూస్. ఇది మాత్రం మనకి స్టేట్మెంట్. ఫస్ట్ పాయింట్ ఓవర్. సెకండ్ పాయింట్ ఏం కావాలి, డిఫరెన్షియబుల్ కావాలి. నా దెన్ రైట్ ద ఇయర్ సెకండ్ పాయింట్, differentiating both sides with respect to x of the given function in equation 1 గా అసైన్ చేస్తారు. ఓకే, of equation 1. now here dy dx of the function here f of x is equals to, here dy dx of given function ఏముందది, e to the power of x of sin x minus cos x. ఓకే, dy dx of f of x ఏమవుతుంది, f dash of x అన్నమాట. రైట్, ఇప్పుడు ఏంటి dy, నేను కన్సిడర్ ఇయర్, నేను దీన్ని u అంటాను, ఈ టర్మ్ మొత్తాన్ని vగా కన్సిడర్ చేస్తాను. సో దెన్ వి గెట్ ఇయర్ dy dx ఆఫ్, ఫార్ములా ఉంది మన దగ్గర ఏంటి, dy dx ఆఫ్ ఇయర్ u ఇంటూ v ఫార్ములా ఏంటి, v ఇంటూ dy dx ఆఫ్ ఇయర్ u, నెక్స్ట్ ప్లస్ u ఇంటూ dy dx ఆఫ్ ఇయర్ v. ఓకే, ఈ ఫార్ములో సబ్స్టిట్యూట్ చేస్తాను, ఈజీగా వచ్చేస్తుంది మనకి. u ఫస్ట్ ఏముంది, v ఉంది ఇక్కడ. v అంటే ఏంటి, రైట్ ద యాజ్ ఇట్ ఈస్ టర్మ్ ఇయర్. ఓకే, v వచ్చేసరికి sin x మైనస్ cos x బ్రాకెట్ క్లోజ్, రిమైనింగ్ ఇయర్ dy dx. సో రైట్ ఇయర్ dy dx. దెన్ ఇయర్ వీ హ్యావ్ u ఉంది. వాట్ ఈస్ u, u వచ్చేసరికి e టు ది పవర్ ఆఫ్ x, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ప్లస్, సో రైట్ ఇయర్ ప్లస్. నెక్స్ట్ u, వాట్ ఈస్ u, u ఏమనుకున్నాం, e పవర్ x dy dx ఆఫ్ ఇయర్ v. v ఏంటి
ఈ ఫార్ములలో సబ్స్టిట్యూట్ చేసిన యూను విని అంతే, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్, ఎలాంటి మోడిఫికేషన్ చేయట్లేదు నేను ఇక్కడ. sin x minus cos x, రైట్. నౌ హియర్ ఇప్పుడు సైన్, ఇది ఇక్కడ చూడండి, ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తున్నాను ఇక్కడ. sin x మైనస్ కాస్ ఎక్స్, ఎలాంటి డిఫరెన్షియేషన్ లేదు ఇక్కడ ఉంది. d/dx ఆఫ్ e power x ఏంటి, e power x. ఐఎమ్ రైటింగ్ హియర్ యాజ్ ఇట్ ఈస్ sin x మైనస్ కాస్ ఎక్స్. ఓకే, d/dx ఆఫ్ e power x, e power x. దీని టాస్క్ ఓవర్. ఇక్కడ మనం అప్లై చేసిన డెరివేటివ్ ఫార్ములా ఏంటి, d/dx ఆఫ్ ఇయర్ e పవర్ ax ఉందనుకో, యాజ్ ఇట్ ఈస్ e పవర్ ax రాయాలి. ఇక్కడ x బిఫోర్ ఏది ఉంటే అది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇక్కడ x బిఫోర్ ఏముంది, 1 ఉంది, అంటే ఇక్కడ 1 వస్తుంది. ఈ ఫార్ములా ప్రతి ప్రాబ్లంకి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇదే వస్తుందని కాదు, దీని ముందు మైనస్ ఏ ఉండొచ్చు, ప్లస్ ఏ ఉండొచ్చు ఇలా. ఓకే, సో అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. రైట్, హియర్ now here ఇది కంప్లీట్ అయిపోయింది. ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ రాశారు, e పవర్ x ఉంది, రైట్ ఇయర్ e పవర్ x ఆఫ్ d/dx ఆఫ్ ఏముంది, sin x. ఓకే, d/dx ఆఫ్ sin x ఏంటి, cos x. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉందా, రైట్ ఇయర్ మైనస్ d/dx ఆఫ్ cos x, d/dx ఆఫ్ cos x మైనస్ sin x. ఇక్కడ మ్యాక్సిమం మీరు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఏంటి అంటే d/dx ఆఫ్ sin x ఏమవుతుంది, cos x, బట్ ఇంటిగ్రేషన్ వచ్చేసరికి ఏంటంటే మైనస్ sin x అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి యూజ్ అయిన ఇంకో ఫార్ములా ఏంటి, d/dx ఆఫ్ cos x ఈజ్ ఈక్వల్ టు వాట్, మైనస్ sin x. అదే ఇంటిగ్రేషన్ అప్లై చేసామనుకో, ఇయర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇయర్ sin x dx వచ్చేసరికి మైనస్ cos x. డెరివేటివ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x sin x. అనలైజ్ గుర్తుపెట్టుకోండి ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూస్తే ఇక్కడ e పవర్ x ఉంది, e పవర్ x ఉంది. సో కంప్లీట్గా వీ కెన్ టేక్ హియర్ e పవర్ x యాజ్ ఎ కామన్. హియర్ e పవర్ x కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, sin x. నెక్స్ట్ మైనస్ cos x, ఇక్కడ ఏముంది, cos x ఉంది, ప్లస్ cos x. నెక్స్ట్ అగైన్ హియర్ మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇయర్ sin x. అబ్జర్వ్ చేయండి, e పవర్ x, e పవర్ x, e పవర్ xను బయట రాశాను, రిమైనింగ్ టర్మ్ ఏముందో అది ఇక్కడ రాశాను, ఇక్కడ ఏముంది రాశాను, ఇక్కడ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. sin x ఉంది, sin x ఉంది, sin x ప్లస్ sin x ఏంటి, 2 sin x. ఇక్కడ ఇయర్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x బిఫోర్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి మనకు 2 sin x అనమాట. రైట్, నౌ ఇయర్ 2 ఇంటూ e పవర్ x ఇంటూ sin x. సో f dash of x. ఓకే, నౌ హియర్ ఇప్పుడు చూడు, సెకండ్ ఫంక్షన్ ఏం కావాలి, డిఫరెన్షియబుల్ కావాలి. డిఫరెన్షియబుల్ ఏంటంటే ఇంటర్వెల్ ఈజ్ 0,5π/4. ఓకే, 0,5π/4లో టేక్ ఎనీ వాల్యూ, ఏ వాల్యూ అనేది తీసుకో, అంటే 0 నుంచి 5π/4. ఈ పై అనేది నువ్వు 22/7 తీసుకుంటావా, 180 తీసుకుంటావా, యాజ్ యువర్ విష్. ఓకే, ఈ ఇంటర్వెల్లో టేక్ ఎనీ వాల్యూ, అంటే 0.1 కానీ 0.2 కానీ 0.t కానీ అలా తీసుకుంటూ వెళ్ళి ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేసినా ఇక్కడ ఇన్ఫినిట్ వస్తుందా, అస్సలు ఇంపాసిబుల్. ఓకే, ఎక్స్ అనేది ఇన్ఫినిట్ అయినప్పుడు మాత్రమే ఇన్ఫినిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఇన్ఫినిట్ అనేది లేదు ఈ రేంజ్లో, ఫైనటే ఉంది. కాబట్టి ఈజ్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఎక్స్. సరే, ఇది మీకు అంత అర్థం అవ్వలేదు అనుకో, ఈజీగా ఇక్కడ చెక్ చేయాలి, డిఫరెన్షియబుల్ కాదు అవుతుందా అని చెక్ చేయాలంటే ఈ ఫంక్షన్కి మన డినామినేటర్ ఉందా చెక్ చేయండి. ఈ ఫంక్షన్కి మనకి 2 e పవర్ x sin x ఉంది, డినామినేటర్లో ఏమైనా ఉందా, ఏది లేదు కదా. ఎస్, డినామినేటర్లో x మైనస్ 1 x ప్లస్ 1 అలా ఉంటే అప్పుడు ఇది అంటే x మైనస్ 1 ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ 1, డినామినేటర్ 1 మైనస్ 1 అంటే 0 కదా, అప్పుడు అన్డిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, డినామినేటర్ లేనంత వరకు 99% అన్ని క్వశ్చన్స్
డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. సో ఇక్కడ అదే రాస్తున్నాను పాయింట్. therefore here f of x is differentiable in open interval 0 comma 5 pi by 4 over first point over second point completed. Third point f of a equal to f of b. Third one is here f of a equal to f of b. What is f of a? Interval 0. f of b ఏంటి? f of 5 pi by 4. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎప్పుడు కానీ మన ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఇదే ఇంటర్వెల్ ఇచ్చాడు. అక్కడ నేను దీన్ని ఏ అనుకుంటున్నాను, ఇది ఏంటంటున్నా బి అంటున్నా, సబ్స్టిట్యూట్ చేశాను. సిన్స్ గివెన్ ఫంక్షన్ ఈజ్ హియర్ e to the power of x of here sin x minus cos x. ఓకే, f of 0 అంటే x ప్లేస్లో 0 పెట్టి ఇక్కడ ఎక్కడ x ఉంటే అక్కడ 0 పెట్టు. e power 0 of sin 0 minus cos 0 equal to e power 5 pi by 4 of sin 5 pi by 4 minus cos 5 pi by 4 అన్నమాట. ఓకే, here e power 0 sin 0 వాల్యూ, sin 0 ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ cos 0 వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, ఇయర్ ద గివెన్ ఫంక్షన్లో మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ 0 అన్నాడు. ఓకే, 0 0 రైట్. నెక్స్ట్ e to the power of 5 pi by 4 5 pi by 4 sin 5 pi by 4 ఎలా ఎంటర్ చేయాలనేది కన్ఫ్యూజన్. మన దగ్గర క్యాల్సీ ఉంది కదా, డైరెక్ట్గా ఎంటర్ ఇన్ క్యాల్సీ. అదర్వైజ్ నువ్వు క్యాల్సీ లేదు నేను మాన్యువల్గా చేయగలను అంటే sin 5 pi by 4 అని ఉంది. దాన్ని సైన్ ఆఫ్ మనం ఏం రాయొచ్చు? పై ప్లస్ పై బై 4 అనొచ్చు కదా, పై ప్లస్ పై బై 4. ఓకే, నా సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా మనం ఇలా చూస్తాము. ఇక్కడ 180 మైనస్ టీటా ఉంటుంది, ఇందులో 180 ప్లస్ టీటా 270 మైనస్ టీటా, ఇక్కడ 90 మైనస్ టీటా. ఓకే, 90 మైనస్ టీటా, ఇక్కడ వచ్చేసరికి 90 ప్లస్ టీటా అన్నమాట. అంటే ఎస్ 360 ప్లస్ టీటా ఉంటుంది. ఇక్కడ 270 ప్లస్ టీటా. ఆల్ సిల్వర్ టీ కప్స్ అమ్మంటాం కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా థర్డ్ కోఆర్డినేట్, సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ ఆఫ్ పై బై 4 అవుతుంది. సైన్ ఆఫ్ మైనస్ సైన్ పై బై 4 1/√2. ఓకే, కాస్ పై బై 4 ఉంది. సేమ్ ఇక్కడ కాస్ ఆఫ్ ఇయర్ 5 పై బై 4ని కాస్ ఆఫ్ ఇయర్ పై ప్లస్ పై బై 4 అంటాం. పై ప్లస్ పై బై 4 థర్డ్ కోఆర్డినేట్, ఆల్ సిల్వర్ టీ కప్స్, కాస్ ఇక్కడ కూడా నెగిటివ్ అంటే ఏమొస్తుంది మనకి? మైనస్. ఇక్కడ మైనస్ 1/√2 మైనస్ ఆఫ్ మైనస్ 1/√2. ఇక్కడ ఈ పవర్ 0 వాల్యూ 1. ఎస్ 0 మైనస్ 1 అంటే ఏమవుతుంది? ఇక్కడ 1 మైనస్ 1. ఇక్కడ ఈ పవర్ 5 పై బై 4, ఈ పవర్ 5 పై బై 4 ఆఫ్. నా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైనస్ 1/√2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/√2. ఇది క్యాన్సిల్ అయిపోయింది. రెండు సేమ్ అయ్యాయా? లేదు కదా. మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఏమొచ్చింది? -1. ఇక్కడ 0 వచ్చింది. రెండు సేమా? కాదు. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే రోల్స్ థీరం ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. థర్డ్ కండిషన్ ఇది సాటిస్ఫై అయ్యిందా? కాలేదు. ఓకే, సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి రోల్స్ థీరం డస్ నాట్ ఎగ్జిస్ట్. రోల్స్ థీరం డస్ నాట్ ఎగ్జిస్ట్, అంతే, అదే ఆన్సర్. లేదు, సమ్ టైమ్స్ మన క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఉంటుంది బట్ ఇంటర్వెల్ మే చేంజ్. ఇంటర్వెల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పై బై 4 ఉందనుకో, ఇక్కడ 0 ఉన్న ప్లేస్లో ఇంతవరకు నోట్ చేసుకోండి. ఓకే, సేమ్ అగైన్ ఇయర్ ఇక్కడ నేను పై బై 4 తీసుకుంటే ఒకవేళ సేమ్ ఫంక్షనే కదా. ఎస్, ఇదంతా ఈక్వలే కదా. ఎస్, థర్డ్ పాయింట్ వచ్చేసరికి మాత్రమే నీకు కన్ఫ్యూజన్. ఇక్కడ ఏం రాయాలి? పై బై 4. ఇక్కడ ఏంది? సైన్ పై బై 4. ఇక్కడ ఏమవుతుంది? కాస్ పై బై 4. సైన్ పై బై 4 1/√2, కాస్ 1/4 1/√2 ప్లస్ 1/2 మైనస్ 1/√2 క్యాన్సిల్ కదా. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 వచ్చింది, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ 0 వచ్చింది. ఎస్, ఇప్పుడు ఏం రాయొచ్చు? 0 ఈక్వల్ టు 0. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంటర్వెల్ ఉంటుంది ఎప్పుడు కానీ. మనం ఎగ్జామినేషన్లో
ఒకరోజు 2 days ముందు బిఫోర్ ప్రిపేర్ అవుతాం కాబట్టి ఫంక్షన్ రాగానే ఏదో అరే ఇది కాదు ఫంక్షన్, ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంది అని రాసేస్తాం. అలా కాదు, ఇక్కడ ఇంటర్వ్యూ కూడా చేంజ్ అవుతుంటుంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నీ మైండ్లో ఈ 3 పాయింట్స్ ఉండాలి ఎప్పుడు కానీ. ఓకే, నేను దీనికి సాల్వ్ చేస్తాను. ఆల్ కండిషన్స్ ఆఫ్ హియర్, ఆల్ కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం satisfied. Then there exists at least one point or one value c. The c belongs to a comma b such that f dash of here c is equal to 0. ఆల్రెడీ f dash of x ఫైండ్ అవుట్ చేశాను. ఇది నాకు f dash of x వచ్చింది. ఓకేనా? ఇప్పుడు f dash of c కావాలంటే x ప్లేస్లో ఏం రాయాలి? c రాసేద్దాము. c మనకు, then if you write the c again, here we get, here confusion lekunda write again here f dash of x equal to, we got 2 e power x into sin x. Now here 2 as it is e power x ఉంది, ఇక్కడ x ఉంటే ఇక్కడ x ఉంది, నీకేం కావాలి? c కావాలి, అంటే e power c. రిమైనింగ్ sin c is equals to what? Sin c equal to here this one. Next, here e power c never be 0. e power c అనేది ఎప్పుడు 0 అయ్యే ఛాన్సెస్ లేదు. టేక్ ఎనీ వాల్యూ ఆఫ్ c. c ఈక్వల్ టు 0 తీసుకో, 1 తీసుకో, 2 తీసుకో, ఏ వాల్యూ తీసుకున్నా 0 అవుతుందా? అవ్వదు. సో రిమైనింగ్ ఏమవుతుంది? ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. f dash of c కదా, f dash of x ఉంది, x ప్లేస్లో c రాశాను, 2 కూడా అటు పంపించేస్తా, అంటే e పవర్ c sin c ఈక్వల్ టు 0. e పవర్ c అనేది 0 అవ్వదు ఎప్పుడు కానీ. ఓకేనా? sin c is equal to 0. Now here sin c ఈక్వల్ టు, హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ sin ని 0 అని రాయొచ్చు. అబ్జర్వ్ హియర్ 0 అని రాయొచ్చు మనం. sin 0 0 కదా, బట్ ఇఫ్ యూ రైట్ లైక్ దిస్ sin c ఈక్వల్ టు 0. మరి మనకి ఇచ్చిన ఇంటర్వెల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? π/4 టు π5/4. ఇది ఒక రియల్ లైన్ అనుకోండి. π/4 ఉంది 45, రిమైన్ ఇంటూ 5 ఇంటూ π/4. ఓకే, 45 ఇంటూ 5. ఇందులో 0 అనేది ఉంటుందా? ఉండదు. మరి ఇది ఉంటుందా? ఉండదు. కానీ రోల్స్ థీరం అప్లికేబుల్ అయ్యింది కాబట్టి సి అనేది ఖచ్చితంగా ఇందులో ఉండాలి. సి వాల్యూ లేదు కదా, ఎస్, దాన్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్, ఈ 0 కాకుండా హియర్ ఐఎమ్ రైటింగ్ సైన్ ఆఫ్ పై, sin pi, yes, sin pi also 0. then ఇక్కడ c ఈక్వల్ టు ఏమవుతుంది? పై. సరే, ఎలా అవుతుంది c ఈక్వల్ టు పై? ఇక్కడ sin c ఉంది, sin pi ఉంది, sin క్యాన్సిల్ చేస్తే అవుతుంది కదా. క్యాన్సిల్ అనేది మన వర్డ్ ఎలా రాస్తామంటే ఇక్కడ సైన్ అనేది అటు పంపిస్తే ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ అన్నమాట. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇయర్ సైన్ పై, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ పై అంటే పై అవుతుంది. ఇదంతా గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అంటే జస్ట్ ఎరైజ్ ఇట్. ఐఎమ్ ఎరైజింగ్ ఇయర్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇయర్ డైరెక్ట్ వాల్యూ ఆఫ్ సి ఈజ్ ఇయర్ పై. ఈ పై 180 అనేది మధ్యలో ఉంటుంది కదా, ఎస్. సో ఇది ఆన్సర్. ఓకే, ఇలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చేయండి. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అనేది ఉంది కదా అని అవాయిడ్ చేయడం చేస్తే ఈ మీన్ వాల్యూ థీరమ్స్ పోతుంది. రిమైనింగ్ ఆఫ్ ది యూనిట్ చాలా డిఫికల్ట్ అన్నమాట. వీటిని ఎప్పుడు రిమూవ్ చేయకూడదు మనం.